మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబరు 106 106 అన్నమాట. 15వ అధ్యాయం 15th చాప్టర్ అయిన పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏడో శ్లోకం నుంచి 7th నెంబర్ శ్లోకం నుంచి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ ఒకటే నరనారాయణుల ఇద్దరి ప్రజ్ఞలతో నిండిన ఈ దేహంలో నారాయణ ప్రజ్ఞలో మనం మెలకువ తెచ్చుకున్నప్పుడు సర్వ సమర్పణ బుద్ధితో భక్తి భావంతో ఉన్న ఆ సరెండర్ అయినటువంటి నర ప్రజ్ఞ మళ్ళీ బయటికి రాదు. నారాయణుడు తనలో ఉన్నాడు అని తెలుసుకొని దాన్ని చేరి భక్తి భావంతో దాన్ని చేరిన నర ప్రజ్ఞ మళ్ళీ బయటికి రాదు అని చెప్పుకున్నాం. 105వ నెంబర్లో 6వ శ్లోకం అక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఇది 7వ శ్లోకం స్టార్ట్ అవుతుంది. అసలు ఇదంతా ఎట్లా జరుగుతుంది? సృష్టికి పూర్వం నారాయణుడు తన యందు తానుంటాడు అని చెప్తూ ఉన్నారు. అంటే ఏమిటి తన యందు తాను ఉండటం అంటే ఏమిటి? సృష్టి మొదలు పెట్టిన తర్వాత తన అంశమే ఒకటి బయటకు వస్తుంది అంటున్నారు. దీన్ని జీవుడు అని కృష్ణుడు సంకేతించాడు. నేనేమనుకుంటున్నానంటే తన యందు తాను ఉండటం అని మనం నిద్రపోయే స్థితిలో మన యందు మనం ఉంటాం. కానీ మన దురదృష్టం ఏంటంటే అది నిద్రాస్థితి, తెలియని అవ్యక్త స్థితి, మనకే తెలియదు. అది మహర్షులకి తెలుస్తుందిట. మనకి రమణ మహర్షి చిన్న ఇన్సిడెంట్ ఒకటి ఉన్నది. ఏంటంటే ఆయన ఒకసారి అనౌన్స్ చేశారట, అందరిలో ఉన్నప్పుడు నేను అసలు నిద్రపోను అని అనౌన్స్ చేశారట. చేస్తే ఒక స్టూడెంట్ ఎవరో ఆడియన్స్ లో ఉండి అతనికి ఆశ్చర్యం వేసింది. మహర్షి పడుకున్నప్పుడు వెళ్ళి చూస్తే మంచి గుర్రు పెట్టి నిద్రపోతున్నారట. మహర్షి నిద్రపోతుంటే ఆశ్చర్యపోయాడు. ఇంత డైరెక్ట్ గా పబ్లిక్ గా ఆయన అనౌన్స్ చేశాడు, మనం తప్పకుండా అడగాలి, ఇది నలుగురిలోనే పట్టుకొని అడగాలని వెళ్ళి అడిగాట. మర్నాడు, మీరు ఇట్లా నిద్రపోనని చెప్పారు, నేను రాత్రి వచ్చి చూశాను, మీరు మంచి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అని చెప్పాట. చెప్పగానే మహర్షి ఏమన్నారంటే, అసలు మనం ఇమాజిన్ కూడా చేయలేం. అవునా, నువ్వు వచ్చావా, నువ్వు కూడా చూసావా, నేను కూడా చూశాను అన్నారట. అదన్నమాట తన దేహం నిద్రపోతోంది అని తను చూడగలిగిన స్థితి. దేహమే తాను అనుకునేవాడు దాంట్లో దూరిపోతాడు, కానీ తను ఎట్లా తెలుసుకుంటాడు? నేను దేహం కాదు, నేను సర్వత్రా ఉన్నాను అనే ప్రజ్ఞలోకి వెళ్ళినవాడు. మనం ముందు చెప్పుకున్నాం నారాయణ ప్రజ్ఞ అని. ఆ నారాయణ ప్రజ్ఞని టచ్ చేసిన వాడికి ఈ దేహం నిద్రపోవటం తెలుస్తుంది అని అన్నమాట అర్థం. అలాగే మనకి ఎక్కార్ట్ టోలే కూడా చెప్తారు, ఏమంటారంటే నిద్రలో మనం ఎలా ఉన్నామో తెలుసుకునే స్థితి ఒకటి ఉన్నది, కానీ డోంట్ ట్రై ఇట్. మీ అంతటా మీరు ట్రై చేసి అది తెలుసుకోగలిగింది కాదు, ఇది నిదానంగా దానంతట అది జరగాల్సింది అన్నట్టుగా చెప్పారు. సో ఇక్కడ అది అయి ఉండాలని తన యందు తానుండుట అనేది మనకి తెలిసిన మన లెవెల్లో నిద్ర అనుకుంటున్నా. అదే మెలకువలో గనక అది జరిగినప్పుడు ఇంకా మనకి కంప్లీట్ గా అసంగం అనే ఖడ్గం అన్నారు కదా, అసంగం అనే కత్తితో మనం అక్కర్లేనివన్నీ తీసేసి అవసరమైన దాన్ని మటుకు ఉంచుకున్నప్పుడు వచ్చే పరిస్థితి అయి ఉండాలి అది. ఇంకా ఏం చెబుతున్నారంటే సృష్టి స్టార్ట్ అవ్వంగానే ఆ భగవంతుడి నారాయణుడి అంశ అంటే ఒక చిన్న ఒక స్పార్కే వస్తుంది. మొత్తం ఆ నారాయణుడంతా దిగక్కర్లా, ఒక చిన్న స్పార్క్ చాలా ఒక గదిని వెలిగించడానికి, ఒక దేహాన్ని వెలిగించడానికి, ఒక సృష్టిని వెలిగించడానికి ఆ అంశ ఒకటి బయటకు వస్తుంది. దీన్నే జీవుడు అని కృష్ణుడు సంకేతించాడు. జీవలోకంలో అంటే సృష్టిలో అట్టడుగు స్థాయి అయిన అణువుగా దిగిపోయిన ఈ జీవ ప్రజ్ఞ క్రమముగా మేల్కాంచును. అసలు ఎంత అద్భుతంగా ఉందో! ఈ దేవుడుగా సర్వత్రా ఒకే ఒక అఖండ వస్తువుగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ అచ్యుతుడు, ఆ విష్ణుమూర్తి, ఆ పరబ్రహ్మ వస్తువు, ఆ అమ్మవారు ఒక అణువైపోయి దిగి వచ్చిందిట. ఒక చిన్న వస్తువు, ఒక అణువైపోయి దిగి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మేల్కొని నారాయణ ప్రజ్ఞ దాకా మేల్కోవటమే ఇక్కడ అమ్మవారి అయ్యవారి ఆట. ఇంకేమీ లేదు. ఎంత అద్భుతంగా ఉందో ఇది అసలు. అంటే మొత్తం అంతా అణు సముదాయమేనన్నమాట. ఇక్కడంతా అట్టడుగు స్థాయితో అణువుగా దిగిపోయిన ఈ జీవ ప్రజ్ఞ కొంచెం క్రమంగా మెలకు వస్తుంది. దీనికి మానవుడుగా పరిణామం చెందినప్పుడు ఇదే అణువుని నరుడు అంటారు. అణువు పరిణామం చెందుతూ వస్తుంది. స్టార్టింగ్ అంటే ఒక విత్తనం,
ఒక చిన్న సీడ్, ఒక విత్తనంలో నుంచి ఒక చెట్టు విచ్చుకున్నట్టుగా విచ్చుకుంటూ 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 రావటంలో అనేక దేహాలు ధరించి అనేకంగా ఈ సృష్టి వివిధంగా అయిపోయి అద్భుతమైనటువంటి సృష్టి ఇట్లా వచ్చి 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 మనిషి అయ్యంగానే ఆ మనిషి అయినప్పుడు దానికి ఆ శరీరాన్ని నిర్వహించే సదుపాయం, హెల్ప్ అంటే మనస్సు, చూడటం, వినటం, రుచి చూడటం, వాసన చూడటం, స్పర్శ తెలియటం, తన్ని తను కాపాడుకోవటం, ఇంద్రియాలన్నీ ఉండటం, ఇవన్నీ ఆ ప్రకృతి మనకి సహాయం చేస్తుందిట. ఈ ఇంద్రియాలన్నీ ఎందుకు ఏర్పడ్డాయి అంటే మనకి సహాయం చేయడానికి ఏర్పడ్డాయి కాబట్టి, వీటి వ్యవహారం అంతా బయట వైపే ఉంటుంది కాబట్టి మనల్ని మనకి చూపించలేవు ఇంద్రియాలు. ఈ దేహంగా ఉన్నవాడు బయట ప్రపంచంలో ఎలా బతకాలి, మరి చాలా అవసరం కదా అది. పిచ్చివాడైపోతే ఎలా బతుకుతాడు? దానికి అవసరం కాబట్టి ఈ ఇంద్రియాలకు మనిషి ప్రజ్ఞను బలంగా బయటికి లాగేటటువంటి శక్తి ఇంద్రియాలకు ఉంటుంది. అందువల్ల అట్లా ఉన్నాయి, అవి మన శత్రువులు కాదు అని చెప్పేశారు ఇక్కడ. తను నిలబడటానికి ప్రకృతి ఆధారం. ఈ ప్రకృతి మనల్ని మనం నిలబెట్టుకోవటానికి ఆ రకంగా ఆధారం అవుతుంది. ఇంద్రియాలేమో ప్రకృతికి ఇన్స్ట్రుమెంట్స్. అందుకని దేన్ని ఇక్కడ నిందించి ప్రయోజనం లేదు. మనకిచ్చిన ది సిచ్యుయేషన్ హ్యాస్ గివెన్ అస్ లైక్ దిస్. ఈ మనకిచ్చిన పరిస్థితి, మనకిచ్చిన సిచ్యుయేషన్, మనకిచ్చిన మనం సాల్వ్ చెయ్యవలసిన లెక్క ఇది. ఈ లెక్క ఎలా చెయ్యాలో మనకు గురువులు ఉన్నారు, దైవం ఉన్నాడు. ఇంతకు ముందు ఈ లెక్క చేసిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని పట్టుకొని ఈ లెక్క సరిగ్గా చేసుకొని చక్కని ఆన్సర్, నేను అనే ఆన్సర్ వస్తుంది చివరిలో. నేను అనే ఆన్సర్ వచ్చే వరకు ఈ లెక్క చికమకగా గజిబిజిగా తెలియనట్టుగా ఉంటుంది అని అనిపిస్తోంది నాకు. సో ఇవన్నీ ఏమేమిటో ఫస్ట్ తెలుసుకోవాలి. అయ్యో నా మనసు ఇట్లా లాగేస్తుంది, అయ్యో నాకు సంగీతం అంటే ఎంత ఇష్టం అంటే ఎక్కడ ఏ కొన్ని రాగం వినపడ్డా నా చెవులు వెళ్ళిపోతాయండి అటు పక్కన. అందులో బాధపడాల్సిందేం లేదు. అందుకే అవి సృష్టించబడ్డ ఇంద్రియాలు. నిదానంగా నేర్చుకుందాం, నిదానంగా అన్నిటిని దోవలోకి తెచ్చుకుందాం, సాధన చేద్దాం. అదే ఇక్కడ ఆట, అదే ఇక్కడ సాధన. ఏమిటి అసలు, ఒక ఆట నేర్చుకుంటారు కదా, నేర్చుకోకుండా ఎవరు ఆడలేరు కదా. మనకిన్నాళ్ళు ఇది ఆట అని తెలియలేదు, ఇది నిజం అనుకోని కింద మీద పడుతున్నాం. ఇప్పుడు తెలిసింది ఈ ఆట ఎలా ఆడాలో. పరమాత్మ దగ్గరే డైరెక్ట్ గా నేర్చుకునే అవకాశం వచ్చింది మనకి ఇప్పుడు ఈ భగవద్గీత ద్వారా. ఆ స్వామి తన నోటి ద్వారా మనకు చెబుతూ ఉన్నారు. తప్పకుండా మనకి ఇది సాధించగలుగుతామని నాకు ధైర్యం వస్తుంది. ఇది 7వ శ్లోకం అయిపోయింది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. జీవుడు తను ధరించిన శరీరానికి ఈశ్వరుడే అని చెబుతున్నారు. హీఈస్ ద లార్డ్, హీఈస్ ద మాస్టర్. ఈ శరీరానికి ఐఎమ్ ద మాస్టర్, అతనే ఈశ్వరుడు. అతడు ఒక శరీరాన్ని ధరించి జీవించి తర్వాత దాన్ని వదిలేసి ఇంకో శరీరానికి వెళ్తాడు. మనం ఇల్లు కట్టుకుంటాం, ఏదో భార్యాభర్త ఇద్దరే, ఒక గది వేసుకున్నాం, ఒక హాలు, ఒక కిచెన్. తర్వాత కాస్త డబ్బులు సంపాదించుకున్నాం, పిల్ల జల్ల పుట్టారు, కొంచెం పెద్ద ఇల్లు కొనుక్కోవటం అంత మహాపరాధమా? ఇంకో బెడ్రూమ్ ఉండే ఇల్లు కొనుక్కుంటాం, ఇది అమ్మేస్తాం, అంతే. చావు 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 అని పెద్ద పేరు పెట్టారు దీనికి. ఇది వదిలి దానికి వెళ్తాడు జీవుడు, అంతే, అంతకంటే ఇంకేం లేదంటున్నారు. ఎంత సహజంగా చెబుతున్నారండి. ఒక శరీరాన్ని ధరించి వదిలేసి మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరిస్తాడు. గాలి వచ్చినప్పుడు పువ్వు యొక్క వాసన, ఆ చక్కని సుగంధం ఒక పువ్వు దగ్గర నుంచి ఆ గాలితో ఇంకొక చోటుకి వెళ్తుంది కదా, అంత సహజం. పయనిస్తుంది, సువాసన మాత్రమే గాలితో పాటు పయనిస్తుంది, అంతే, పువ్వు వెళ్ళదు. అట్లాగే జీవుడు ఒక శరీరాన్ని ధరించినప్పుడు ఇంద్రియాలు మనస్సును అధిష్ఠించి రంగు, రుచి, వాసన, శబ్దం అనే వాటిని అనుభవిస్తాడు, అంతే. ఒక శరీరాన్ని ధరించినప్పుడు దాంట్లో ఉన్నవన్నీ, ఆ రంగుతద్దాలన్నీ అనుభవిస్తాడు. సినిమా థియేటర్కి వెళ్తే అక్కడే కూర్చుంటామా, లేకపోతే బయటకు వచ్చి కూర్చొని సినిమా చూస్తామా? ఎక్కడికి వెళ్తామో అక్కడ ఆ పరిసరాల్లో అప్పుడేది అవసరమో అదే చేస్తాం మనం. అదే రకంగా ఈ శరీరంలో ప్రవేశించినప్పుడు చక్కగా అధిష్ఠిస్తాడు, తానే మాస్టర్ అవుతాడు. రంగు, రుచి, వాసన, స్పర్శ, శబ్దం అన్నిటిని ఫుల్ గా అనుభవిస్తాడు, ఏమీ తప్పులేదు. ఈ అనుభవానికి చెందిన వాసనలు మాత్రమే, గాలికి వాసన ఎలా అయితే గాలి మోసుకుంటూ వెళ్తుందో అలాగే జీవుడికి అంటి ఉంటాయి ఆ వాసనలన్నీ. అతడు శరీరాన్ని విడిచేటప్పుడు
తన మొత్తం సూక్ష్మదేహము అని చెప్పొచ్చు మనం ఇక్కడ. తన యొక్క సూక్ష్మదేహాన్ని పట్టుకుపోతాడు. అంటే ఈ రుచులు, జీన్స్ అంటారు మన వాళ్ళు, లేకపోతే డిఎన్ఏ అంటారు, అవన్నీ పట్టుకెళ్ళిపోతాడు. అంతేకాని ఈ దేహాన్ని ఇక్కడ వదిలేసేస్తాడు. ఎందుకంటే ఇది ఎలాగో పాడైపోయింది. పాతవెందుకు మళ్ళీ పాత పాత బట్టలే కుట్టి వేసుకుంటామా? కొత్త బట్టలు వేసుకుంటాం. ఇప్పుడు గుండె కూడా కుడుతూ ఉన్నారు అతుకులు వేసి. అవన్నీ అవసరం లేదు. చక్కగా ఇది వదిలేస్తే వేరేది వస్తుంది. దానికి మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మళ్ళీ పుట్టారండి వాళ్ళు, మళ్ళీ పుట్టారండి ఇక్కడ అని మన పురాణాల్లోనే అనేక మంది మళ్ళీ మళ్ళీ పుట్టిన వాళ్ళ గురించిన చరిత్రలు ఉన్నాయి. సో అట్లా చెబుతూ ఉన్నారు. ఎంత అద్భుతంగా ఉందో ఈ ఎగ్జాంపుల్. ఒక గాలి ఎలా అయితే ఒక పువ్వు యొక్క వాసనని తీసుకొని ప్రయాణం చేస్తుందో, అదే రకంగా మనిషి తన ఇంద్రియాలతో, తన మనస్సుతో అనుభవాలన్నీ పైన ఒక చక్కని వాసనలు మాత్రం తీసుకొని ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకో దేహంలో మళ్ళీ అన్నిటితో చేరుతాడు. మళ్ళీ మన సామాన్లన్నీ తీసుకెళ్తాం. కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని సామాన్లు పెట్టుకొని చక్కగా నివసిస్తాం. కావాలంటే కొత్తవి కొనుక్కుంటాం, గాని పాత పడిపోతే పాతవి పారేసిస్తూ చక్కగా చక్కని నివాసం చేస్తాం. అదే చెబుతూ ఉన్నారు ఇక్కడ. 8, 9 శ్లోకాలు అయిపోయినాయి. శరీరము, ఇంద్రియాలు, మనస్సు. ఇంద్రియాలంటే అందరికీ అర్థమైపోయి ఉంటుంది, చిన్నపిల్లలకు కూడా ఇప్పటికి మన సెన్సెస్ అన్నమాట. వాటిలో అంటుకోనున్న అనుభవాల వాసనలు. అంటే గాలి ఎలా అయితే వాటిని పట్టుకుంటుందో అంత సూక్ష్మంగా పట్టుకెళ్ళిపోతుంది. ఒక విత్తనమే, ఆ విత్తనం మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు గాలి, నీరు, వెలుతురు శోకంగానే ఎలా అయితే విచ్చుకుంటుందో, ఇంకో దేహంలోకి వెళ్ళంగానే అదే క్షేత్రం, అక్కడ అన్ని దొరుకుతాయి. ఆ క్షేత్రంలోకి వెళ్ళంగానే మళ్ళీ చక్కగా చిగుళ్ళు వచ్చి మొగ్గలు తోడికి మళ్ళీ కాయలు, పళ్ళు అన్ని వస్తాయన్నమాట. అదే రకంగా ఈ వాసనలన్నీ కూడా ఆ రకరకాల రంగులు పులుముకొని స్వభావం, పనులు ఇవన్నీ జరగటం, ఇవన్నీ నేనే, నాదే, నేనే అనే భ్రమపడటం సర్వసామాన్య మానవులకైన లక్షణం అన్నమాట ఇది. ఈ భ్రమ అనేది కూడా పట్టుకుపోతాడు. మరి ఒక నేను, నాది అనేది లేకపోతే ఎందుకు తీసుకుపోతాడు? అది వదిలేసిన వాడైతే మళ్ళీ జన్మ ఎందుకు వస్తుంది? అంత సహజంగా చెబుతున్నారనమాట. ఇందులో తన స్వభావము అనేది కూడా 3 గుణాలు కలిసినందువల్ల ఏర్పడింది. మనకి స్వంతం అంటూ ఇక్కడ ఏం లేదు. న్యాయంగా ప్రకృతిలో ఆట కోసం అనేకం పెట్టారు. ఆ గ్రౌండ్ లో వేసిన గీతలన్నీ కూడా అవే పట్టుకొని అవి దాటకుండా మనం జీవితాన్ని నడుపుకుంటున్నాం. తెలియక ఇది ఆట అయిపోయిందని తెలియట్లే, మనం ఆట ఆపట్లా. వీఆర్ నాట్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎట్ ఆల్. మనకు తెలియట్లే. ఇది ఆటని తెలిస్తే కదా దాంట్లో నుంచి బయటికి రావడానికి. అది చెబుతూ ఉన్నారనమాట. ఇవన్నీ తన స్వభావం త్రిగుణాలతో ఏర్పడింది. గుణమయమైన స్వభావమే తనని అనుభవాలకు, వాటి యొక్క రియాక్షన్స్ కి ప్రేరేపిస్తుంది అని చెప్తూ ఉన్నారన్నమాట. ఒక చిన్న నేర్పు కావాలంతే. ఏమిటా నేర్పు అంటే ఈ స్వభావము, ఈ గుణాలు, ఈ శరీరము, ఈ ఇంద్రియాలు ఇవన్నీ చూస్తున్న తను విడిగా ఉన్నాను, ఇవన్నీ నేను కాదు అని కొంచెం వేరుపరుచుకోవటం తెలిస్తే చాలు. దీన్నంతా సినిమా చూసినట్టు చూడొచ్చు. మనమే చూసుకోవటం అనేది పాసిబుల్ కాదు. చూసే కన్ను తనను తాను చూసుకోలేదు. అదే విధంగా వాట్ యు కెన్ పర్సీవ్ కెనాట్ బి యువర్ సెల్ఫ్ అన్నారు ఎక్హార్ట్ టోలే. అదే రకంగా ఇదంతా వేరుగా ఉంది, నేను చూసేవాడిని వేరుగా ఉన్నాను అనేటటువంటిది ఒక చిన్న చూపు కావాలి. దానికి స్పెషల్ చూపు. చూపు అనే మాటే వాడారు ఇక్కడ చక్కగా. ఈ అనుభవిస్తున్నది కూడా గుణమయమైన తన స్వభావమే. ఇక్కడ అయ్యో చాలా కష్టాలండి, నేను పుట్టినప్పటి నుంచి కష్టాలు పడ్డానండి, ఇవన్నీ మాట్లాడతాం. ఏమండి, నేను అసలు పుట్టినప్పటి నుంచి కష్టమే అనేది ఎరగనండి, సుఖమే. మా తల్లిదండ్రులు బాగా డబ్బున్న వాళ్ళు, అన్ని హాయిగా జరిగిపోతున్నాయండి అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి? ఈ స్వభావం అనుభవించేది కూడా స్వభావమే. బాగుందని, బాగుండలేదని, ఇంకొకటని గుణాలన్నీ ఆపాదించుకుంటూ తనకి ఏమీ లేని నిర్గుణుడైన తాను చూస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మనం ఇంతకు ముందే చదువుకున్నాము. ఒక చెట్టు మీద పిప్పల వృక్షం మీద 2 పిట్టలు ఉన్నాయి. ఒక పిట్ట తింటూ ఉంటే రెండో పిట్ట ఊరికే చూస్తూ ఉంది. తింటూ ఉన్న పిట్ట ఈ దేహం ధరించింది. ఇంద్రియాలు, స్వభావము, త్రిగుణాల సమ్మేళనంతో ఏర్పడిన స్వభావం ఇవన్నీ ఉన్నది తింటున్న పిట్ట. చూస్తూ ఉన్న పిట్ట మన స్వరూపం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఊరికే సాక్షిగా నిలబడి ఉంటుంది. ఆ చూసేది లేకపోతే తినేది లేదు, తినేదానికి అసలు అస్తిత్వమే లేదు. దీన్నే మనకి కొన్ని గ్రంథాల్లో దృశ్య వివేకము అని చెబుతారు. దృక్ అంటే
మనము చూసేవాడు దృక్ అంటే, దృశ్యము అంటే కనపడేది. ఈ దృశ్యమేది దృక్కేది అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఆ, చెప్తారంటే అక్కడ దృక్కే ఉన్నది దృశ్యం లేదు అని చెబుతారు. అంటే ఏది ఇంపార్టెంట్? కనపడేది ఉండి చూసేవాడు లేకపోతే ఏం ప్రయోజనం? ఉందని కూడా లేదు అసలు అక్కడ. చూసేవాడే వాస్తవము, చూసేవాడే తన నుంచే దృశ్యాన్ని క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పి చెప్తారు. ఎట్లా చెబుతారంటే, బికాస్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, మనకు ఎదురుగా ఉన్నది మనకు పరిచయస్తుడు, నా ఫ్రెండ్. ఆ పరిచయస్తుడిని ఎదురుగా వస్తేనే నువ్వు మెమరీ కాల్ బ్యాక్ చేసి వీడు నా ఫ్రెండ్, నా కొడుకు, నా మొగుడు, నా చెల్లెలు ఏదో చెప్తాం. ఆ మిగతా ఎంతమంది అక్కడ ఉన్నా కూడా వాళ్ళని ఎవరిని నువ్వు గుర్తుపట్టలేవు. ఎందుకంటే నీకు ఫీడ్బ్యాక్ ఫీడ్ చేయలే నీ మనస్సుకి, దాన్ని బయటికి తేవడానికి ఆ మెమరీ లేదు. అది మరి నీ నాలెడ్జిని చూస్తున్నావా నువ్వు? నిజంగా అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని చూస్తున్నావా? సరే, ఓకే, నీ తమ్ముడో నీ చెల్లెలో చూసావు. ఇదే నువ్వు ఎవరిని ఎలా చూస్తున్నావో అదే విధంగా ఇంకొకళ్ళకి వీళ్ళు కనపడుతున్నారా? లేదా వాళ్ళు ఊహించుకున్న బొమ్మ వాళ్ళకి కనపడుతుంది. ఆ పిల్ల ఒక చెల్లెలు ఉంది మనకి, నా చెల్లెలు అమ్మయ్య అని గుర్తుపట్టాము. ఆ చెల్లెలి మొగుడు నువ్వు దాన్ని చూసినట్టే ఆ మొగుడికి కూడా కనపడుతోందా? మనం కనపడుతోందని అనుకుంటాం, కనపడదు. అంతదాకా ఎందుకు? నలుగురు పిల్లల తల్లి ఉంటే నలుగురు పిల్లలకి నలుగురు తల్లులు ఉంటారు అకార్డింగ్ టు మీ. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మనస్సుల్లో వాళ్ళు ఏ స్వభావం ఉన్న తల్లిని తలుచుకుంటూ ఉన్నారో ఆ తల్లే ఉంటుంది వాళ్ళకి. నలుగురికి ఒకే తల్లి ఉన్నది అనే మాట పచ్చి అబద్ధం. అది మనం అనుకుంటాం ఆ నలుగురు పిల్లలు వాళ్ళ పిల్లలేనండి. అవును, కరెక్ట్, అంత మటుకు బాగానే ఉంది. నలుగురికి వేరువేరుగా కనపడుతుంది ఆ తల్లి. ఒకళ్ళకి నచ్చకపోవచ్చు అసలు ఆ తల్లి, ఒకళ్ళకి విపరీతమైన ప్రేమ ఉండొచ్చు. అది చాలా ఆశ్చర్యం. అందుకని దృశ్య వివేకం అనేది మన నిజంగా పాండరోవర్ చేయాల్సిన విషయం. కనపడేది ఎట్లా కనపడుతోందంటే, యు ఆర్ creating it, you are imposing your idea on the other person and you are thinking that she is so and so, he is so and so. ఇది చాలా అందమైన దృశ్యము, ఇది వికారమైన దృశ్యము. ఇవన్నీ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. అది అక్కడ లేదు, మన లోపలే ఉన్నది. మన లోపల దాన్ని బయటికి తెచ్చి చూస్తున్నాము, మనకది తెలియటం లేదు. ఇలాంటప్పుడు ఏది ఉన్నది ఏది లేదు అనే విచక్షణ ఎలా చెప్తాం అసలు? మనం ఎవరో మనకే తెలియనప్పుడు మనం ఏది చెప్పగలుగుతాం? చాలా ఆశ్చర్యం. అందుకని చెబుతున్నారు ఇదంతా స్వభావమే, గుణమయమైన స్వభావము. ఆ అనుభవిస్తూ ఉన్నది కూడా స్వభావమే, అంతే తప్ప తను వేరుగా ఉండి ఇదంతా చూసేవాడే చూసేది అని ఎలా అనుకుంటాం? విడిగా కనబడుతోంది కదా, నువ్వు చూసేవాడివి విడిగా ఉన్నప్పుడు అదే నువ్వు ఎలా అవుతావు అని అడుగుతున్నారు ఇక్కడ క్లియర్ గా. అనుభవించేది కూడా తన స్వభావమే. ఈ స్వభావంతో కలిసిన తను వేరుగా ఉన్నాను అని గమనించటానికి ఒక చిన్న ప్రత్యేకమైన చూపు కావాలను అని చెప్పారు ఇక్కడ చక్కగా. అదే విధంగా ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఇంద్రియాలు మనస్సులోకి ముడుచుకెళ్ళిపోతాయి. అంటే నిద్రపోయేటప్పుడు ఎలా లోపలికి వెళ్ళిపోతున్నాయో సెన్సెస్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. అంటే ఏ సెన్సెస్ పనిచేయవు ఇంకా బయట. ఇక్కడ ఈ దేహం పాడైపోయింది, ఈ ఇన్స్ట్రుమెంట్ చెడిపోయింది, ఇక్కడ ఎలక్ట్రిసిటీ పాస్ చేసినా ఈ ఇన్స్ట్రుమెంట్ పని చెయ్యదు అని తెలిసి అన్ని వెనక్కి ముడుచుకుపోతాయి. మనస్సు చాలా సటిల్ గా సూక్ష్మం అయిపోయి తన యందు తన లోపలికి వెళ్ళిపోతుంది. ఇది తన స్వభావముతో కూడిన తాను అని చెబుతున్నారు ఇక్కడ. అన్ని లోపలికి తీసుకున్నా, బయటికి వదలట్లా. అది అన్నిటినీ నేనే లోపల పెట్టేసుకున్నా. ఈ తాను శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అన్ని తీసుకొని సామాన్లన్నీ సర్దుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్తాం గాని సామాన్లన్నీ మన సామాన్లు ఇక్కడ వదిలేసి వెళ్ళాం కదా. అదే రకంగా ఇంద్రియాలు, సెన్సెస్, మనస్సు అన్ని సటిల్ గా చేసి నీట్ గా అక్కర్లేనివన్నీ పారేసి చిన్న మూట కట్టుకొని ఈ తాను ఈ దేహం వదిలేసి ఇంకో దేహం ధరిస్తుంది, ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది సామాన్లతో పాటు. ఎంత బాగా చెబుతున్నారు. భౌతిక సృష్టికి చెందిన అప్పుడేమవుతుంది, ఈ శరీరాన్ని వదిలేసింది ఇక్కడ వేరే శరీరంలోకి వెళ్ళటానికని. అప్పుడు ఈ శరీరం ఏమవుతుంది? ఇది పంచభూతాలతో తయారైన శరీరం కాబట్టి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఎంత సింపుల్ గా చెప్పేశారు. భౌతిక సృష్టికి చెందిన పంచభూత పదార్థాలు పంచభూతాల్లోకి చేరిపోతాయి. ఇట్లా నేనొకడిని వేరుగా ఉన్నాను అని గ్రహించటానికి అవసరమైన చూపునే జ్ఞానం అంటారు. ఇవి ఏవి పోయినా ఏవి ఉన్నా నాకు సంబంధం లేదు, నేను ఎప్పుడూ ఉండేవాడిని, నేను లేకపోతే అసలు ఇవేమీ లేవు.
మనమే చాలా మామూలు స్థూల దృష్టితో చూసినా కూడా నేను నిద్రపోయేటప్పుడు నా ప్రపంచం ఏది అంత కంప్లీట్ గా మూసుకుపోయింది కదా. నేను కన్ను తెరవంగానే మొత్తం నా సంసారం అంతా నేను లేస్తోంది. నేను లేవంగానే నా తర్వాత సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సంసారం, ఇల్లు, వాకిలి, వంటిల్లు, బెడ్రూమ్, పనులు, ఆఫీసులు, వెహికల్స్ అన్ని నేను నావి లేచి కూర్చుంటున్నాయి. నేను నిద్రపోగానే అన్ని నాలోకి వెళ్ళిపోతున్నాయి. నేను లేకపోతే ఇక్కడ ఏమీ లేదు. ఐఎమ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా మనకు తెలియదు. నేను అధమస్తుల్ని, అధమస్తురాల్ని, ఎందుకు పనికిరాని వాడిని ఇలా అనుకుంటాం. అసలు మనం లేకపోతే మనకి సృష్టి లేదు. అసలు మనమే కదా ఇక్కడ ఇంపార్టెంట్. అది కూడా గ్రహించాం. మనం స్థూల దృష్టితో చూసినా కూడా మనమే మోస్ట్ ఇంపార్టెంట్. నేను లేకపోతే ఏది లేదు, నేను లేకపోతే నీవు కూడా లేవు. ఎందుకంటే నీ సెకండ్ పర్సన్ ఎగ్జిస్టెన్స్ నా మీద డిపెండ్ అయింది. ఐఆమ్ రికగ్నైజింగ్ ది అదర్ పర్సన్. నేను రికగ్నైజ్ చేయకపోతే అన్ని ఊరికి అనుకుంటూ ఉన్నాం. చుట్టూతా చాలా ప్రపంచం ఉంది, చాలా మంది మనుషులు ఉన్నారు, వీళ్ళందరూ ఇలా ఉన్నారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, నా శత్రువులు అంతా అనుకుని ఒక గూడు అల్లుకున్నట్టుగా పుల్లలు ఎక్కడెక్కడ సన్నవి లావి పుల్లలన్నీ తెచ్చి గూడు కడుతుంది పిచ్చికమ్మ. అట్లా గూడు, అల్లికల గూడు, అభిప్రాయాల అల్లికల గూడు కట్టుకొని అదే మన ప్రపంచంగా బతుకుతున్నాం. మనకేం తెలుసు మన ప్రపంచం కాక ఇంకో ప్రపంచం ఏం తెలుసు? న్యూస్ లో చదివేది కూడా మన బుర్రలోకి ఎక్కించుకొని ఓహో ఇది అని అనుకుంటున్నాం. అందుకే వాగ్వాదాలు, ఆర్గ్యుమెంట్స్, ఒకటంటే ఇంకొకటి అంటాడు. ఎందుకంటే వాడి ప్రపంచం అది, నా ప్రపంచం ఇది. కానీ నాది వాడిది ఒకటే అనుకొని మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్నప్పుడు గొడవలు వస్తాయి. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఇదంతా. అసలు ఇట్లా నేను విడిగా ఉన్నాను, నాకు దీంతో సంబంధం లేదు అని ఈ చూపు గనక తెరుచుకుంటే, ఒక చిన్న చూపు కావాలి, దానికి ప్రత్యేకమైన చూపు కావాలి. ఆ చూపు గనక తెరుచుకున్నదంటే అటువంటి వాళ్ళు నన్ను కూడా చూడగలుగుతారు అంటున్నారు ఇక్కడ పరమాత్మ. అంతే, 10వ శ్లోకం అయిపోయింది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. ఇలా చూడటానికి కావలసిన సాధన మార్గంలో మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే చాలా సింపుల్. వీళ్ళు చెప్పేదేం కష్టం కాదు. చూడాలనుకోవటమే. చూడాలనే దృష్టే లేకపోతే అసలు చూసే ప్రసక్తే ఉంది? నన్ను చూడాలని ఎవరైనా అనుకుంటే దానికోసం ఏదో ప్రయత్నం చేస్తే నేను కనబడతాను తప్పకుండా. అంతేగాని అసలు చూడాలనుకొని ఆ దృష్టి లేని వాళ్ళు ఏం చూస్తారు? అందుకని మొట్టమొదటి మెట్టు అని చెప్పారు ఇక్కడ. వేదాంతాది గ్రంథ జాలము అంటున్నారు. గ్రంథ జాలం అంటే ఇంద్రజాలం. జాలం అంటే వల. వేదాంతం మొదలైన గ్రంథాల జాలంలో ఆ గ్రంథాలన్నిటినీ బాగా చదివి కాచి వడబోసి సారాన్ని లాగేశానండి నేను అనుకునే వాళ్ళు ఎవ్వరూ నన్ను చూసే ప్రయత్నంలో నెగ్గలేరు చెప్పేశారు ఇక్కడ. ఈ చదివిన విషయ జాలము అంత విషయ జాలం అది నిన్ను బుట్టలో పడేస్తుంది, నిన్ను బంధిస్తుంది. నీ నాలెడ్జి నిన్ను బంధిస్తుంది. నాకు చాలా తెలుసు, చాలా విషయాలు తెలుసు అన్నావా, ఆ బుర్ర నిన్ను వేళ్ళన్నీ గట్టిగా పాతుకొని పెనవేసుకుపోయి ఒకదానికొకటి నిన్ను బంధించడానికే పనికొస్తుంది తప్ప నన్ను చూడటానికి పనికి రాదు అనేసారు ఇక్కడ పరమాత్మ. ఈ చదివిన విషయజాలం అంతా పవిత్రమైందే, మంచిదే. నువ్వు చక్కగా వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, అవన్నీ చదివావు. కానీ తాను వేరుగా, చదివింది బయట విజ్ఞానంగా చదువుతున్నావు. నాకు చాలా విషయాలు తెలుసు, నేను వేరు అది వేరు అంటున్నావు. అందులో శ్రమ పరిశ్రమ విడివిడిగా ఉన్నాయి. తాను పరిశ్రమ వేరువేరుగా ఉంది. ఏకత్వం నుంచి చెదిరి బయటపడిపోతుంది. ఏకత్వం నుంచి చెదిరి బయటపడిన విషయం గ్రంథాలు ఎన్ని గ్రంథాలు ప్రింట్ చేస్తే ఏం లాభం? శ్రమ పడుతున్నాడు, ఎన్ని గ్రంథాలు చదివితే ఏం లాభం? తన లోపల చూసుకున్నప్పుడు, తనకి ఉపయోగపడినప్పుడు ఏ వేదమైన ఎందుకు అసలు వాట్ ఫర్? నన్ను చూడటానికి సాధ్యపడదు. చదివిన విజ్ఞానం అంతా అసలు మనం నిజంగా చూస్తే మనలో అది లేకపోతే మనకు అర్థం కాదు. మనలో ఉన్నదాన్ని మనం పుస్తకంగా చదివి అర్థం చేసుకుంటున్నాం. మనలో ఉంది ఆ విజ్ఞానం అంతా కూడా. అట్లా కాకుండా ఇది కేవలం ఒక గ్రంథంలాగా చదివి పుక్కిట పురాణం అంటూ అది పుక్కిట పట్టినట్టుగా బుర్రలోకి ఎక్కించుకుని అక్షరాలని ఫలానా పేజీలో ఏముందో చెప్పగలనండి నేను, భాగవతం పద్యాలన్నీ కంఠస్థమండి, ఎందుకు వాట్ ఫర్? ఒక్క పద్యం అర్థం తెలిస్తే చాలు.
పద్యాలన్నీ దేనికి కంఠస్థం? ఏమీ ప్రయోజనం లేదు. అది ఎంత బాగానో చెబుతున్నారు. నన్ను తెలుసుకునే పద్ధతి అది కాదు. నిన్ను నువ్వు మైనస్ చేసుకుంటే నేను కనపడను. నిన్ను నువ్వు కలుపుకోవాలి. దాంట్లో నిన్ను నువ్వు ఉన్నది నువ్వేం తెలుసుకోవాలి. అంతేకాని నువ్వు వేరు శాస్త్రం వేరు, నేను చాలా చదివాను అనే మాట నన్ను చూపించదు. చెప్పేశారు ఇక్కడ చక్కగా. దీనికి మొట్టమొదటి మెట్టు ఏమిటి? తన యందే సర్వ వేద 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 విజ్ఞాన సారం అంతా కూడా నాలోనే ఒక విత్తనంగా ఉన్నది, తన యందే బీజ రూపంగా నిహితమై ఉన్నది అని తెలుసుకోవాలి ఎవడైనా కూడా. ఎందుకంటే నీలో లేనిది, నాలో లేనిది నేను ఎన్ని పుస్తకాలు చదివినా ఏమి తెలుసుకునే ప్రసక్తే లేదు. నాలో ఉన్నదాన్ని కేవలం గుర్తు చేసుకోవటానికి ఎదురుగా పుస్తకంలో చదువుతాను. అందుకే మనకు కొన్ని పుస్తకాలు చదివితే తొందరగా అర్థం కావు, కొన్నాళ్ళు అయ్యాక చదివితే మళ్ళీ అర్థం అవుతాయి. అదే పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఓపెన్ అయింది అనమాట. లోపల ఉన్నటువంటి విత్తనం కొద్దిగా విచ్చుకుంది, మొక్క మొలవటం మొదలు పెట్టింది, అప్పుడు ఇది అర్థం అవుతుంది. సో ఎంత బాగా చదువుతున్నారో ఇక్కడ. బీజ రూపంగా నిహితమై ఉంది, లోపల పెట్టబడి ఉంది. ఈ విషయం తెలుసుకొని ఈ మార్గంలోనే ప్రయత్నం మొదలుపెట్టిన వాడు మాత్రమే యోగాభ్యాసం అంటే ఏమిటో తెలిసినవాడు. ఈ మార్గం తెలిసిన కొద్దీ ఏ విషయమైనా తనలోనే ఉంది, ఇది నాలోనే ఉందని గ్రహించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది తానే అవుతాడు. అంటే ఇక్కడ ఇంకో మాట చెబుతున్నారు, తాను అనేది పుష్పక విమానం లాంటిది. ఇది ఎన్ని వేసినా తాను ఏమీ అవదు, ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఎన్ని విషయాలు తనలోకి ఎక్కించినా ఇంకా దాంట్లో చోటు ఉంటుంది. అదే పుష్పక విమానం. ఎన్ని ఎక్కించినా అది తానుగానే ఉంటుంది. పైగా ఎన్ని ఎక్కించినా అది డిస్టర్బ్ అవ్వదు. ఊరికే చూసే పక్షి అలాగే ఉంటుంది, తినే పక్షి ఎన్ని తిన్నా దానికి ఏ రకంగానే ఎఫెక్ట్ అవ్వదు. ఆ పుష్పక విమానం అదే విధంగా ఉంటుంది. అలాగే దీన్ని తెలిసిన వాళ్ళు కూడా దాన్ని వాడుకోవటంలో సెల్ఫ్ ప్రపోజల్ పెట్టాడంటే అది రావణాసురుడి పుష్పక విమానం అయిపోతుంది. రావణాసురుడి పుష్పక విమానం అంటే ఏమిటి? సెల్ఫ్ ప్రపోజల్, అహంకారము. అది కేవలం ఒక వాహనం వాడికి అంతే, నిజమైన పుష్పకం కాదది. ఆ తన స్వభావముపై దివ్య ప్రజ్ఞ విజయం సాధించిన తర్వాత అంటున్నారు, తన స్వభావాన్ని జయించి, ఎవడైతే జయించడం అంటే కత్తి పట్టుకొని కాదు, అది నేను కాదు, అది ప్రకృతి స్వభావం అని తెలుసుకోవటమే. తెలుసుకున్నవాడు, వాడి దగ్గర ఉన్నది శ్రీరామచంద్రుడి పుష్పక విమానమే అవుతుంది అన్నారు. సత్వరజస్తమస్సు అనే 3 గుణాలు కూడా రావణ, కుంభకర్ణ, విభీషణులుగా వచ్చారు వాళ్ళు. ఆ 3 గుణాలకి వాళ్ళు ముగ్గురిని చెప్పొచ్చు. అట్లాగే ఈ పుష్పకమే, ఈ విమానమే గుణాతీతుడైన పరమ పురుషుని ఆధీనంలో ఉన్నప్పుడు అది హనుమంతుడు మొదలైన దివ్య పురుషులతో నిండి ఉంటుంది. సత్వగుణం కూడా విధేయమై భక్తి ప్రపత్తులతో విభీషణుడిలాగా ఓ పక్కన ఒదిగి ఉంటుంది. ఈ తిరుగు ప్రయాణములో కూడా తన ప్రకృతి తనలోనే ఉంటుంది. తనను ప్రభావితం చేసేది కాకుండా సహధర్మచారిణి అంటే సీతాదేవి కూడా వచ్చింది ప్రకృతి, ఆ తల్లి. ఆ ప్రకృతి మాత తనని డిఫర్ చేయదు, తన స్వభావంగా విడిగా ఉండదు, తనని అనుసరించి ఉంటుంది. ఎవరైతే దాని మీద విజయం, స్వభావం మీద విజయం సాధిస్తారో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళందరికీ కూడా ప్రకృతి మాత కూడా ఒద్దికగా ఆ విమానంలోనే తనతో పాటు ఆ తిరుగు ప్రయాణంలో తనతోనే ఉండి తనని ఎఫెక్ట్ చేయకుండా సహధర్మచారిణిగా, అంటే నువ్వు ఎలా నడిస్తే ఆ స్వభావం కూడా అలా నడిచి భక్తి ప్రపత్తులతో నిన్ను సేవిస్తుంది అని చెప్పేశారు ఇక్కడే. ఈ రకంగా తన యందు తానుండటం తెలుసుకున్న వాడికి, సర్వ విజ్ఞానము తనలోనే ఉంది అని తెలుసుకున్న వాడికి అదంతా కూడా అవసరాన్ని బట్టి విప్పారుతూ ఉంటుంది. అనవసరంగా ప్రతి చోట సభల్లో వెళ్లి వాడేమి బిరుదుల కోసమని చెయ్యడు. ఒకవేళ అలా చేశాడంటే మటుకు చర్చలు, వాదోపవాదాలు చేస్తే చేతిలో నూనె పెట్టుకుంటే ఎలా జారిపోతుందో దాని మీద మనకు పట్టు చిక్కదు, మనకు అది ఉపయోగించదు. శరీరం వెళ్ళిపోయేటప్పుడు కూడా తను చచ్చిపోతున్నాను అనుకోనే చచ్చిపోతాడు అట్లాంటి వాడు. ఎందుకంటే చావు లేదు అని తెలుసుకోలేకపోయాడు, తనకు తెలిసిన విజ్ఞానాన్ని విడిగా చూశాడు. కాబట్టి చచ్చిపోతున్నానే దుఃఖం కూడా ఉంటుంది, చచ్చిపోతానని నమ్ముతాడు అని చెప్పారు ఇక్కడ. 11వ శ్లోకం అయిపోయింది. ఇట్లాగే తన యందున్న తనని చూడటం అలవాటు చేసుకున్న వాడికి తనలో ఉన్న తేజస్సు లేక చైతన్యం తనే అని తెలుస్తుందిట. తన యందు ఈ శరీరం నిలబడి ఉండాలంటే
కావాల్సిన అసలు ముఖ్యమైన నేను ఉండాలి కదా, దాంట్లో నేనుంటే కదా, నేననే జీవుడి ప్రజ్ఞ ఉంటే శరీరం ఉంటుంది, అది కదా ముఖ్యము. శరీరం ఉంటే నేను ఉండటం కాదు, మనం అందరం అలా అనుకుంటున్నాం. నేనుంటే శరీరం ఉంటుంది, అది నిలబడి ఉన్నంత కాలమే శరీరంలో అన్ని కోశాల్లో నేననబడే చైతన్యం ప్రసరించి ప్రాణ ప్రక్రియ నడుస్తుంది. కానీ నేను లేకపోతే ఇక్కడ శరీరానికి ఏముంది విలువ అని తెలుసుకోవటం లేదు. మనం కూడా ఈ దేహాన్ని మనం ప్రేమిస్తున్నాం, అది మన మీద డిపెండ్ అయి ఉంది. మనలో ఉన్న తన ఎందలి ఒక్కొక్క కోశం ఒక్కొక్క లోకం అని చెప్పేశారు ఇక్కడ. ఈ అన్ని లోకాలను వెలిగించి చైతన్యవంతమే ఎవరు చేస్తున్నారంటే నేను అనబడే జీవ ప్రజ్ఞ మాత్రమే. దీనిని అహంకారము అనే పేరుతో సాంఖ్య శాస్త్రం బోధిస్తుంది. దీన్నే ఆదిత్య ప్రజ్ఞ అని వేదాలు సంకేతిస్తాయి. అహంకారము అనే జీవ ప్రజ్ఞకు వెనకాలగా ఉన్నది నేను అనే దివ్య ప్రజ్ఞ. జీవ ప్రజ్ఞకు వెనకాల ఉన్నది దివ్య ప్రజ్ఞ. బ్రహ్మాండ సృష్టిలో కూడా, అంటే మొత్తం సృష్టిలో కూడా ఒక సౌర కుటుంబంలో అన్ని లోకాలకి జన్మకారకుడు చైతన్యకారకుడు సూర్యుడే. కానీ ఆ తేజస్ అతని స్వంతం కాదు, అతనికి వచ్చింది. ఆ వెనకాలన్నది అసలు చైతన్యం. ఆ చైతన్యమే సూర్యుడిగా వచ్చి మొత్తం అంతా కూడా సౌర కుటుంబాలన్నిటినీ వెలిగిస్తోంది. నేపథ్యంలో గల, అంటే వెనకాలగా బ్యాక్గ్రౌండ్ గా ఉన్న అవ్యక్తమైన కనపడకుండా ఉన్న మహా తేజస్సుకి సూర్యుడు తూము వంటి వాడు అని వేదాలు వర్ణిస్తాయిట. తూము అంటే తప్పు మాట ఏమీ కాదు, ఒక గొట్టం లాంటి వాడు. అంటే దాంట్లో నుంచి మనం ఎలాగైతే ఒక వాహికగా ఉండేటటువంటి దాన్ని తూము అంటారు. అలాంటి తూము వంటి వాడు సూర్యుడు అని వేదాల్లో చెప్పారుట. అంటే ఆయన ద్వారా, సూర్యుడి ద్వారా వెలుగు వస్తుంది అని చెప్పి చెప్పడం అన్నమాట. ఇక్కడ వెనకాల ఆధారంగా ఉన్న తేజస్సునేమో నారాయణుడు అని అంటారన్నమాట. నారాయణుని ఎందా తేజస్సు ఉన్నప్పుడు అది కూడా నారాయణుడే, అంటే తనకు తానుగా ఉంటాడు, ఇంకొకటి ఏమీ లేదు. అదే లోకాల్ని వెలిగించటం మొదలు పెట్టాడంటే తనది ఆ తేజము, నేను నాది వచ్చేసాడు, అంటే మమకారము. సృష్టిలో జీవులలో ఉన్న మమకారానికి స్టార్టింగ్ కూడా అక్కడే జరిగింది. దైవంలో లేనిది మన దగ్గర ఏది కొత్తగా లేదు, అంతా సర్వము ఆ ఆత్మ వస్తువులో ఏముందో అదే ఇక్కడ కింద కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. న్యాయంగా విత్తనంలో ఏదుందో చెట్టులో కూడా అదే ఉంటుంది కదా, మళ్ళీ విత్తనం రెడీ అయి వస్తుంది కదా. అదే ఎంత చక్కగా చెబుతున్నారు. మనమేదో సరిగ్గా లేము, దేవుడిని కాళ్ళు పట్టుకోవాలి మనం అని కాదు, ఇక్కడ ఆయనే ఉన్నాడు, మనం విడిగా ఎక్కడా లేము. సృష్టిలో జీవులకు మమకారం అనే బీజము ఇక్కడే మొదలైందని చెప్పేశారు. నేను అనే జీవ ప్రజ్ఞ తన యందే కేంద్రీకృతమై ఉంటుంది. మనకు అంతే కదా, మనకే తెలుసు నేను 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 అంటూ ఉంటాం. ఆ నేనుని మనం కొంచెం గమనిస్తే తెలిసిపోతుంది అది ఎంత తేజస్సున్నది దానికి. ఆ మన తేజస్సు నుంచే, జీవ ప్రజ్ఞలో ఉన్న తన తేజస్సు నుంచే కొంచెం తేజస్సును తీసుకొని మనస్సు తనకి బయట లోకానికి మధ్యలో ఒక అనుసంధానంగా కోఆర్డినేటర్ గా పనిచేస్తూ ఉంటుంది. దీన్నే చంద్ర ప్రజ్ఞ అని వేదాంగ జ్యోతిషము చెప్తూ ఉంటుంది. చంద్రుడు మనకారకుడు అని అంటాం కదా, చంద్ర ప్రజ్ఞగా మనస్సుండి బయట లోకానికి మనకి ఒక కోఆర్డినేటర్, ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఈ చంద్ర ప్రజ్ఞలో ఉన్న తేజం కూడా దివ్య తేజంలో భాగమే, ఆత్మ వస్తువులో భాగమే. మనిషి లోపల నేను అనే సూర్య ప్రజ్ఞ, మనస్సు అనే చంద్ర ప్రజ్ఞ కాకుండా భౌతిక పదార్థం ఉంది, ప్రాణం ఉంది, ఈ రెండు అంశాలు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు. భౌతిక శరీరం అంటే అణువుల సముదాయం, ఇంకేం లేదు. చాలా అణువులు పోగు చేసి అణువులను వేరువేరు స్థాయిల్లో వ్యూహాలుగా ఏర్పరచి భౌతిక శరీరాన్ని నిలబెడుతూ ఉన్నది ప్రాణము అనే అగ్ని అని చెప్పేశారు. ఇక్కడ ఎట్లా ఉంది జీవుడి శరీరంలో మనకి దీనికి చాలా పిచ్చి ఎగ్జాంపుల్ అది. టీవీలో ఓన్లీ డాట్స్ ఉంటాయి, ఆ డాట్స్ అన్ని మనం సినిమాగా చూస్తాం, బొమ్మలుగా చూస్తాం. అట్లా ఉన్నది అణువుల సముదాయమే, కానీ మనం వేరువేరుగా వస్తువులుగా, మనుషులుగా, జంతువులుగా, సృష్టిగా చూస్తున్నాం దాన్ని. నాకు అట్లా అనిపించింది, అది కరెక్టేనేమో ఎగ్జాంపుల్ అని. అణువులన్నిటినీ వేరువేరు స్థాయిలో వ్యూహాలుగా ఏర్పరిచి భౌతిక శరీరంగా నిలబెట్టేది ఏమిటంటే ప్రాణము అనే అగ్నిట. శరీరంలో జీవుడు ఉందామనుకున్నంత కాలము
ప్రాణాగ్ని పుట్టి చక్కగా పనిచేస్తూనే ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. ఇంకో మాట కూడా చెబుతూ ఉన్నారు, తనలో ఉన్న సూర్య ప్రజ్ఞ అంటే మనలో ఉన్న సూర్య ప్రజ్ఞ, చంద్ర ప్రజ్ఞ, ప్రాణ, అగ్ని, అగ్నే ప్రాణం అని చెబుతున్నారు కదా. ఈ 3 పాయింట్స్ నుంచి మా పాయింట్స్ లోనూ ఉన్న తేజస్సు తనలో ఉన్న దివ్య ప్రజ్ఞలోని భాగమే గాని మళ్ళీ అక్కడ కూడా ఏ స్వతంత్రము లేదు ఆ ప్రజ్ఞలకి. మొత్తం టోటల్ గా దివ్య ప్రజ్ఞ మీద, ఆత్మ వస్తువు మీద, పరమాత్మ మీద, పరమ ఆత్మ, జీవాత్మ పరమాత్మ, ఆ పరమాత్మ మీద టోటల్ గా డిపెండ్ అయ్యింది. పరమాత్మ నుంచి వస్తూ ఉన్నదే ఇదంతా కూడా, వేరే విడిగా ఎక్కడా లేదు. స్వతంత్ర ప్రతిపత్తి కలది కాదు, ఫ్రీడమ్ లేదు దేనికి కూడా. దివ్య ప్రజ్ఞ పూర్ణంగా ఉంటే దాంట్లో భాగాలైన సంఖ్యలుగా సూర్యుడు, ప్రజ్ఞలు అందరూ ఆ దానికి లోబడి చక్కగా ఒదిగి ప్రవర్తిస్తూ ఉంటాయి అని చక్కగా చెప్పారు ఇక్కడ. 12వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 106 కూడా అయిపోయింది.